ఇచ్చేమని. థ్యాంక్ యూ మై లార్డ్. మీ కృపలో తల్లి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. మీ సేవకులను తండ్రి ఈ సమయంలో పెడుతున్నా. ఈ సేవకుల్ని ఆత్మలో ఇంత అభిషేకించుకున్నాము, ఈ మార్గం నడిపించుకున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యాన్ని మీరు జరిగిస్తున్నాను యేసునామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున దుఃఖని నీ సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో వర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో చుటే నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ సేవకుడనైతిని. నీ పరిశుద్ధతను ముట్టించుటే నా నియమ ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. Yeah.
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో దర్శించెను నా హృదయం. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీలో నేనుండుటే ఆశయాలు బలమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెంది. Yes, Lord. నాలో నేనుండుటే నాలో నీవుండుటే ఆశయాలు బలమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెంది. హల్లెలూయా. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును? ఏమని వివరింతును? ఏమని వివరింతును? పరిశుద్ధుడైన యోగకరమైన నామానికి మేము కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. Yes, Lord. Yes, yes. Amen, Lord. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. హల్లెలూయా. వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలు కనికర సంపన్నుడా స్తోత్రము తండ్రి. కరుణా వాత్సల్యత కలిగిన దైవమా స్తోత్రము స్తోత్రం. సమయమున మహిమపరచబడును గాక. ఆమేన్. అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక దేవుని నామము స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. స్థానిక సంఘ కాపరి దైవ సేవకురాలు గౌరవనీయులైనటువంటి సంఘ కాపరికి నా ప్రియ మిత్రుడు అలాగే నా ప్రియ సహోదరి సేవకురాలకి ఈ రోజున బాప్తిస్మము పొందినటువంటి నా ప్రియ కుమారుడు అనూకిని అలాగే స్థానిక సంఘ బిడ్డలందరికీ రెండు చేతులు జోడించి మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవుడికి స్తోత్రాలు. స్తోత్రం. ముందున్న సమయము పరిశుద్ధ బెల్ల కార్యక్రమంలో మనం పాల్గొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఇంతకు ముందు దైవ సేవకులు చెప్పినట్లుగా ఇది ఒక శుభప్రదమైనటువంటి శుభకరమైన దినము. ఎందుకనగా వచ్చిన దేవుడు తన జీవ గ్రంథములో రాసినటువంటి దినం. ఆ జీవ గ్రంథములో తన పేరు ఈ రోజు దేవుడు రాశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకే ఇది గొప్ప దినము. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ ఒక జీవపు గ్రంథములో తన పేరు నమోదు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. తన జీవితంలో ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తు వారిని తన రక్షకుడుగాను తన దేవుని గాను అంగీకరించి రాబోయే రోజుల్లో దేవుని బిడ్డగా ఇంతకు ముందు ఎలా జీవించారో దేవునిలో అలాగే ముందును దానికన్నా అద్భుతమైనటువంటి ప్రభావముతో మహిమలో అలాగే పరిశుద్ధులు జీవించడానికి గొప్ప దేవుడు తన కృపను
అనుగ్రహించును గాక అని ప్రార్థిస్తూ వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ముందున్న సమయం పరిశుద్ధ కార్యక్రమంలో మనం పాల్గొనబోతున్నాం. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బలులో పాల్గొనేవారు ఎవరమంటే పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తుంది, వారు మరి మారు మనస్సు పొంది రక్షణ పొందిన వారమై ఉండాలి అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. మారు మనస్సు పొంది రక్షణ పొందిన వారమై ఉండాలి. రెండవదిగా నీటిలో మునిగి బాప్తిస్మము పొందిన వారు. మూడవదిగా అనుదిన జీవితములో దేవునితో సత్సంబంధము కలిగిన వారు ఇందులో పాల్గొనవలను. దేవునికి మహిమ కలిగినగా. ఇందులో 3 గుంపులు మనకు కనబడుతుంది. మొదటి గుంపు మారు మనస్సు పొంది రక్షణ పొందినవారు. రెండవదిగా నీటిలో మునిగి బాప్తిస్మము పొందినవారు. మూడవదిగా అనుదిన జీవితంలో దేవునితో పవిత్ర సంబంధం కలిగిన వారమే ఇందులో పాల్గొనాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ రోజున కుమారుడు అనూప్ కుమారు మరి ఈ రోజున తన నీటిలో మునిగి బాప్తిస్మము పొంది దీనికి అర్హులైనందుకు ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రండి కార్యక్రమంలోకి మనం కలిగిన గాక. మొదట మరి ఒక వాక్య భాగాన్ని చదవగోరుచున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 మొదలుకొని 32 వరకు ఉన్నటువంటి వచనాలను మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలన అలాగు చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందును. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనము శిక్షా విధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి ప్రభు వారి యొక్క మాటలను మన వెనుకలో ఆశీర్వదించున్నాం. మీరు విన్నారు, అద్భుతమైనటువంటి సంగతిని ఆత్మ ద్వారా మనకు తెలియచేయబడ్డారు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. ఈ పరిచర్యలో పాల్గొనేవారు ఎవరిని పరీక్షించుకొనవలను? పక్కన ఉన్న వారిని కాదు సుమి, తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తినవలను, ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగుటకే తిని త్రాగుచున్నాడు. అమ్మగారు తయారు చేసినటువంటి రొట్టె ద్రాక్షారసం, కానీ ఇది ప్రార్థన ద్వారా ఇది పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఇది ప్రభువారి శరీరానికి గుర్తుగా ఇది మార్చబడుతుంది.
దేవునికి స్తోత్రం కలిగిన Amen, Lord. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేయాలి. అందులో 3 గుంపులను మీకు కనబడుతుంది. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు. ఎందువలన? పరీక్షించుకోకుండా. ఇందువలనే మీలో, ఎందువలన? పరిశుద్ధ బెల్ల. ఎందుకు? వారు అయోగ్యముగా తీసుకోవడం. వారు అయోగ్యముగా పొరపాటున కూడా అయోగ్యముగా దీనిలో చేయి చాపకూడదు. అందుకే భక్తుడు ఒక మాట అన్నాడు, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రెండవదిగా రోగులై ఉన్నారు, మూడవదిగా చాలా మంది నిద్రించుచున్నారు. అయితే కింద ఒక వాక్యం ఉంది, అయితే మనలను మనమే విమర్శించుకున్నవలెను. అయితే మనమే విమర్శించుకున్నవారు. దేవునికి స్తోత్రం. అలాగైతే లోకముతో పాటు మనం శిశాబ్ది ఆమె కలగదు అని ప్రభు వారు. ఈ పగటి వేళలో అద్భుతమైన పరిధిలోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం. మీరు వచ్చిన కుమారుడు బాప్తిస్మం పొంది మొట్టమొదటిగా తను పరిశుద్ధ బలలో పాల్గొనబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొదలుకొని వారి జీవితం ప్రభుతో ఇమిడి, ప్రభుతో కలిసి ఆయనలో వేరు పారి ముందుకు సాగే ధన్యతను గొప్ప దేవుడు తనకు దయచేయును గాక ప్రార్థిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన అడుగు జాడను, ఆయన ఆమె నడిపించు దారిలో ముందుకు సాగే కృపను విస్తారంగా దేవుడు తన కుమారునికి దయచేయును గాక ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బలలో మనం పాల్గొనినప్పుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేయవలసినది ఎవరినండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ఏమయ్యాడు? మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన నిత్యత్వము కొరకు, మన నిత్య జీవం కొరకు ఆయన ఏమయ్యాడో అది మనం గ్రహించగలం. మీరు ఈ యొక్క మధ్యకాల సమయమున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆ గోల్గోతా కొండ వైపు. ఆ గోల్గోతా కొండలో మీకు 3 సిలువలు కనబడుతుంది. ఒకవైపు ఒక నేరస్తుని సిలువ అయితే, మరొక వైపు మరొక నేరస్తుడు. 2 నేరస్తుల మధ్య ఒక సిలువని మీకు కనబడుతుంది. ఆ సిలువ ప్రభువైన యేసుక్రీస్తు వారిది. మీరు చూడగలిగితే ఆత్మలో మీరు చూడాలి. తలపై ముళ్ళ కిరీటం, 3 మేకులలో ఆకాశము భూమి మధ్య వేలాడబడినటువంటి దేవుడు. గత రాత్రి నిద్ర లేదు. గత రాత్రి 5 తీర్పు స్థానములో ప్రభు వారిని తీర్పు తీర్చారు. చాలా మంది అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చారు, కానీ ఏది జరగలేదు, నిలవలేదు. దేవునికి స్తోత్రం. ప్రవచన రీత్యా లేఖన నెరవేర్పు కొరకు సిలువలో తన ప్రాణము ఆమె మరి తండ్రి చేతి తప్పనిసరి చివరి రక్తబొట్టు వరకు మన కొరకు ప్రభు వారు కార్చారు. మనం యోగ్యులమని కాదు, అయోగ్యులమైన మనల్ని ప్రేమించి, అపాత్రులమైనటువంటి మనల్ని ప్రేమించి ప్రభు వారు తన రక్తమును మన కొరకు దారపోసాడు. చివరి రక్త బొట్టు వరకు. దేవునికి ఇష్టం. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ మన కొరకు ప్రభు వారు చూపించారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కలువరి గిరిలో సిలువ దారివై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారివై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షకు ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు అవునయ్యా ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో
దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, కలువరిగిరిలో సిలువదారివై ప్రలాడపడినదివా నా యేసయ్యా, కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగా, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగా, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, నీ ప్రాణ త్యాగంతో విడిపించితివా, కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా, కలువరిగిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. ప్రియులారా, మనమందరం కూడా సిలువ వేయబడినటువంటి ప్రభువారిని ధ్యానించుకుందాం. ఆయన శ్రమలను మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, మన కొరకు శుద్ధపరచబడినటువంటి రొట్టెల కొరకు చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయ కలిగిన మా యేసయ్యా, ఈ మధ్యాహ్న సమయమున నీ పరిశుద్ధ పాద సన్నిధికి మేము వస్తాం. అయ్యా, స్తోత్రం. మీ యొక్క శిలువ మరణమును ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశమును బట్టి వందనాలు. స్తోత్రం. ఇదిగోనైనా అయ్యా స్తోత్రం, సిద్ధపరచబడినటువంటి రొట్టెను నీ మహిమ గల చేతికి సమర్పిస్తున్నాం. ఏ చేతులతో శిష్యులకు రొట్టెను దీవించి దయచేశాను, అలాగే నాయన ఈ మధ్యాహ్న సమయమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ఉన్నటువంటి మాకును ఈ రొట్టెను దీవించి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇందులో మేము పాల్గొని నూతన బలమును ఆశీర్వాదమును కలిగిన వారమని ప్రభువా, మరి మా జీవితాన్ని అయాస్పదంగా మేము ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించమని కోరుచు, ఘనత మహిమ ప్రభావం నీవే పొందుకొనుమని మా ప్రియ రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, అలాగే ద్రాక్షారసం నిమిత్తమై స్తోత్రం చెల్లించుకుందామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, దయ కలిగిన మా ప్రియ ప్రభువా, రొట్టెను దీవించి మా కొరకు దయచేశారు. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన, గిరునెత్తుకొని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ మహిమ గల హస్తము చాపి, నీ దయగల హస్తము చాపి ఈ ద్రాక్షారసమును దీవించి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇందులో మేము పాల్గొని నూతన బలమును ఆశీర్వాదమును శక్తిని పొందిన వారమై తిరిగి వెళ్ళుటకు సహాయము దయచేయమని కోరుచు, మా రక్షకుడకు ప్రభువు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రశస్తమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి
ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ప్రియులారా, మన ప్రాణాత్మ శరీరం ఒక విమోచన నిమిత్తమై దున్నబడినటువంటి, నలగొట్టబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి శరీరమును జ్ఞాపకం చేస్తాం. ఇందులో మనం పాలు పొందుకుందామా? ప్రతిఘోర పాపమును మన యేసయ్యా రక్తము మానవుల పాపమును పరిహరించుటకు ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, ఆ శరీరమును జ్ఞాపకం చేస్తాం. పాలు పొందుకునే వారు ఎవరు ఉంటే మీరు ముందుకు రావచ్చు. ప్రతిఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. మీకు ఇవ్వబడినటువంటి రొట్టెను మీరు భుజించవచ్చు, మీరు తీసుకోవచ్చు. ఆమేన్. ప్రభు మన కొరకు రొట్టెను దీవించి దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుందాము. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నా మరణమును ప్రచురించుదురు అని ప్రభువారు చెప్పారు. ప్రియమైన సంగమా, నా మీ ప్రాణాత్మ విమోచన నిమిత్తమై సిలువలో దారిపోయబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు నిష్కలంకమైన, అమూల్యమైన, విలువైన రక్తమును ధ్యానం చేసుకుని ఇందులో పాలు పొందుకొనుడి. మన సాక్షిని తృప్తి మన పాపములను పరిహరించుటకు దారిపోయబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క సాక్షిని శుద్ధి మన పాప యాజకుడు దారిపోయబడినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వెళ్ళెను. అమూల్యమైన రక్తమును ధ్యానిస్తూ మన ఇందులో మనం పాలు పొందుకుందాము. స్తోత్రం. మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంక రక్తము 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 రక్తము.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువారు ద్రాక్షారసమును దీవించి దయచేసినందుకు కృతజ్ఞతగా మన చేతుల పైకి స్తోత్రం చెల్లించు. స్తోత్రం 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 స్తోత్రం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇందులో పాల్గొనని వారు ఉన్నారు. మరి ఈ యొక్క పరిచయం నిర్వహించే వ్యక్తిగా ఒక మాట మీకు తెలియచేయక తప్పదు. ప్రభువారి రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన రాకడలో మనం కనబడాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. పరిశుద్ధుల్లో మనం చేర్చబడాలి. కనుక ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించి రాబోయే రోజులలో ఈ బల్లకు దేవుడు మిమ్మల్ని అలాగే ప్రార్థనతో ఈ పరిచయం ముగించుకుందాం. దానికి ముందున ఒక వాక్య భాగాన్ని చదవాలని అనుకుంటున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాలు. ఫస్ట్ తెస్సలోనికన్స్ చాప్టర్ 5 verse 16 to 25. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానముకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మదగిన వాడు కనుక అలాగు చేయు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయు. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరిట మీకు ఆనబెట్టుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీకు తోడయుండునుగాక. ఒక వాక్యం మరలా చదువుతామా? మీ శరీరమును మీ ఆత్మయు చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకరుడైనటువంటి యేసే మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ఆమేన్. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సందర్భంలో లేచి నిలబడతాం. వాక్యములు చదివినట్లుగా పరిశుద్ధ మొదలు పెట్టి మనము వందనములు చెల్లించుకుందాం. ఈ యొక్క సంతోషకరమైన సమయంలో ఒక పాటను మనం కలిసి పడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదే. దేవునికి నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమును మహితలమునకు ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును. ఆకాశ శాఖలు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును. ఆకాశ శాఖలు కదలిపోవును. నేడో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. తడముర స్వరము ధ్వనించగా, దేవుని స్వరము వినిపించగా. తడముర స్వరము
అయిన యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇచ్చినటువంటి చక్కని సహవాసమును బట్టి రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. స్థానిక సంఘ కాపరి మరి దేవ సేవకులు ప్రార్థించి ఆశీర్వాదం ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, యెహోవాను నామం వహించిన పరమ తండ్రి, పరిశుద్ధుడు 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 అని కొటానుకొట్ల మహాదూతల చేత గాన ప్రతిగానములు పొందుకుంటున్న పరిశుద్ధ దైవమా, యెహోవాను నామం వహించిన వాడా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో తండ్రి మీ సన్నిధిలోకి వచ్చాం. ప్రైజ్ గాడ్. తండ్రి మీకు వందనాలు. మీరు మా కొరకు, మేము మీ సన్నిధిని ప్రార్థించాలని, మేము మీ సన్నిధిని మీతో ఉండాలని, మీ సహవాసములు ఎదగాలని ఈరోజు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు. వివాహం జరగబోతున్న ముందు రోజు థ్యాంక్ యూ మై లార్డ్, మీ సన్నిధిని గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రత్యేకంగా చింతను బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. బిడ్డను మీరు రక్షించినందుకు వందనాలు వందనాలు. రక్షణలోనికి యేసు నామములో మీరు నడిపించినందుకు స్తోత్రం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. ప్రభు యొక్క బల్లలో చేతులు వేయటానికి మీరు అర్హునిగా మీరు నిలబెట్టినందుకు వందనాలు. యోగ్యునిగా మీరు మార్చినందుకు స్తోత్రాలు. ఈ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాన్న. మీ బిడ్డల తల్లి చింటూ మీ కృపలు మీ ఆత్మలో మీరు అభిషేకించినందుకు వందనాలు. మీ ఆత్మ వరాలతో మీరు నింపబోతున్నందుకు వందనాలు. అనేకమైనటువంటి వాక్యాలతో దాన్ని బిడ్డలు దర్శిస్తున్నందుకు వందనాలు. దర్శన తండ్రి, ప్రవచన, స్వస్థత, జ్ఞానాత్మ, వాక్య, బుద్ధివాక్య వరాలతో తను మీరు నడిపిస్తూ పోతున్నందుకు వందనాలు. వివేచన ఆత్మను పెడుతున్నందుకు స్తోత్రం. కృపావరములు నానా విధములు, విధములైనటువంటి కృపావరములతో మీరు అభిషేకించినందుకు వందనాలు వందనాలు వందనాలు. కృపావరాలు మీ సేవార్థమై, కేవలం మీ సేవార్థమై అనేకుల తండ్రి జీవితంలో మార్పు కొరకాయి, అనేకులు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది రక్షణలోనికి నడుచు నిమిత్తమై నా కృపావరాలు వాడినట్లుగా మీ కృపతో మీ ఆత్మతో బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. అదే గురిగా ఉన్నారు. ఆత్మరక్షణ గురిగా ఆస్తులు కాదు, డబ్బులు కాదు, ఈ లోకంలో తండ్రి పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ కేవలము అనేక నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై యవ్వనస్తుడైన తండ్రి చింతూని మీ కృపలో నడిపించి మీ నామని కర్మలు రూపింపబడుతున్నపై మీరు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇచ్చిన మీ సేవకుల ఆనంద కుమార్ గారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు తండ్రి మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఆవిడ చిన్నతనంలో తండ్రి మీ సేవకుల ద్వారా మీరు పలికిన ప్రవచనాన్ని మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు వందనాలు. ఒక వర్షిప్ లీడర్ గా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ. ఈ రోజు మీ సేవకు విజువు గారి ద్వారా బిడ్డ రక్షణ కార్యాన్ని జరిగించినందుకు వందనాలు. థ్యాంక్ యూ. ఈ సేవకుల్ని తండ్రి అభిషేకించి మీరు ప్రేమించిన ప్రేమను బట్టి తండ్రి దూరం నడిపించినందుకు వందనాలు. మేము చివరి బ్రతుకు వరకు, జీవితం వరకు ఇదే ప్రేమలో తండ్రి వేరు పారి స్థిరపడినట్లుగా మాకు సహాయం. సహాయం చేసి ఆశీర్వదించండి. ఈ కార్యమును మీ బల్లారాధన కార్యమును తండ్రి జయకరంగా జరిగించినందుకు వందనాలు. బిడ్డ తండ్రి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తములో పాలు పంచుకొని ఉన్నాడు. రాబో దినాల్లో తండ్రి ఇది మొదలుకొని రాబో దినాల్లో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి విరోధముగా ఏ విధమైనటువంటి తండ్రి ప్రభు ఆలోచన చేయక, తండ్రి వాక్యానికి విరుద్ధంగా ఏ ఆలోచన అడుగులు వేయక ఉన్నట్లుగా మీ కృపలో భద్రపరిచి నడిపించాలి. అపవాది క్రియలు లయపరచడానికి దేవా మీ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి నీ బిడ్డకు తోడుగా నీ కుమారుని ఆత్మను మీ ఆత్మను ఉంచి నీ వాక్కుల శక్తిలో తండ్రి బిడ్డను
వర్ధల చేసి భద్రపరిచి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోవచ్చు. పురుగున బిడ్డ తండ్రి మరి బలలో పాల్పంచుకొని మేమందరం ప్రభా నీ కృపను బట్టి మీ వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తూ వెళ్ళడానికి సహాయం దయచేయండి. నామానికి మహిమ తెచ్చుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం మనకు లోక పరిశుద్ధుల సంఘానికి, సేవకుల కుటుంబానికి, అలాగే రేపు వివాహం చేయబోతున్నటువంటి జరిపించబోతున్నటువంటి సేవకుల కుటుంబానికి, అలాగే వాక్య సందేశం ఇవ్వబోతున్న సేవకుల కుటుంబానికి, సేవకులకు, అలాగే సభాధ్యక్ష వహించిన సేవకులకు, వారి కుటుంబానికి, అలాగే ప్రత్యేకంగా ఈరోజు బల్లారాధనలో పాల్పంచుకున్న నూతనముగా రక్షించబడినటువంటి ఆత్మ దేవుని బిడ్డగా నిలబెట్టినటువంటి అనూపుకును, చిట్టూకును, అనుకూలమైన సేవకుల కుటుంబానికి, సంఘానికి, పురుగున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.